అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఇట్స్ యూ టీవీ. నేను మీ దాక్షాయిని. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ తంత్ర జ్యోతిష్యులు, జ్యోతిష్య సామ్రాట్, జ్యోతిష్య రత్న డాక్టర్ చింతా రుక్మాంగదరావు గారు. గురువు గారితో మాట్లాడి ద్వాదశ రాశుల వారికి కూడా జూన్ 2వ తారీఖు జరగబోయే గురుగ్రహం మార్పు వల్ల ఎటువంటి ప్రభావం ఉండబోతుందో తెలుసుకుందాం. అంతకంటే ముందు ఇటువంటి ఆధ్యాత్మికపరమైన వీడియోస్ కోసం ఇప్పుడు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్కారం గురుగారు. మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోభవ ఓం నమో మాందేశ్వరాయ నమః. అందరూ బాగుండాలి, అందరికీ మంచి జరగాలి. గురుగారు, మనకి తులా రాశి గురించి చూసుకుంటే మనకి జూన్ 2వ తారీఖు గురు మార్పు అనేది జరుగుతుంది, గురుగ్రహంది. తులారాశి వారికి ఏ విధమైన ప్రభావం ఉండబోతుంది? 2026 సంవత్సరం జూన్ మాసం మాస ఫలితాల్లో భాగంగా తులారాశి వాళ్లకు గురుగ్రహము 2వ తారీఖున 10వ ఇంట్లోకి వస్తుంది. అదేవిధంగా రాశ్యాధిపతి అయినటువంటి శుక్రుడు కూడా 8వ తారీఖున 10వ స్థానానికి వస్తున్నాడు. ఈ రాశికి భాగ్యాధిపతి వ్యయాధిపతి అయిన బుధుడు కూడా 22వ తారీఖున వచ్చి వాళ్ళతో కలుస్తున్నాడు. అంటే ఈ రాశికి 3 శుభగ్రహాలు 10వ స్థానంలో కలుస్తున్నాయి. అష్టమంలో రవి ఉన్నాడు, 15వ తారీఖు తర్వాత భాగ్యంలోకి వస్తాడు. 5వ ఇంట్లో రాహు ఉన్నాడు, 6వ ఇంట్లో శని ఉన్నాడు, 11వ ఇంట్లో కేతు ఉన్నాడు. మనం చంద్రుని గురించి ఏ రాశిలో చెప్పడం లేదు. చంద్రుడు 2.5 రోజుకు ఒక రాశి మారేస్తాడు. కాబట్టి ఆయన వదిలేసి మిగిలిన గ్రహాల గురించి మనం విశ్లేషణ చేసుకుంటున్నాం. కుజుడు 20వ తారీఖున 7వ ఇంట్లోంచి 8వ ఇంట్లోకి వస్తాడు. ఇక్కడ ఈ రాశి వాళ్ళకు ఒక బెనిఫిట్ ఏమంటే పితృదోషం అధికంగా ఉంది. ఎందుకంటే 5వ ఇంట్లో రాహువు, ఆ రాహుకు 5వ ఇంట్లో రవి. అంటే 5వ స్థానం అంటే మన తాతగారిని సూచిస్తుంది, తండ్రికి తండ్రిని. అక్కడ కరెక్ట్గా తాతను సూచించే గ్రహం రాహు అక్కడే ఉన్నాడు, తండ్రిని సూచించే గ్రహము రవి, అతను భాగ్యంలో పితృస్థానంలోకి వస్తున్నాడు. కాబట్టి పితృ పరిహారాలు కంపల్సరీ చేసుకోవాలి. తండ్రి ఉన్న వాళ్ళైతే తండ్రి చేయాలి, తండ్రి లేని వాళ్ళైతే స్వయంగా చేయొచ్చు. తండ్రి ఉన్నా లేకపోయినా చేయలేకపోతున్నాము అంటే అమావాస్య లేదు మకా నక్షత్రం రోజు కాశీ లాంటి క్షేత్రాలకు లేదు ఎక్కడైనా సరే గోశాలకు ఏదైనా డొనేట్ చేస్తూ రావాలి. మనీ డొనేట్ చేస్తే వాళ్ళు వాటికి ఫుడ్ పెడేస్తారు. కాబట్టి ఇక్కడ కాశీ లాంటి క్షేత్రాలకు అంటున్నాను, మరి అమావాస్య లేదా మకా నక్షత్రం అంటున్నాను. ఎందుకు ఈ 2 రోజులే, మిగిలిన రోజు ఎందుకు చేయకూడదు? 30 రోజులు ఉంది నెలకు. అమావాస్య పితృ తేదీ, మకా నక్షత్రం పితృ నక్షత్రము, పితృదేవతలకు వెంటనే కనెక్ట్ అవుతుంది. మరి మనం ఇక్కడ చేస్తాము, వీళ్ళెవరికో ఓన్ చేసి వీళ్ళు తింటే వాళ్ళకేం బెనిఫిట్ వస్తుంది? ఏకాడికి పితృపరిహారం అంటూ ఉంటారు చనిపోయిన వాళ్ళు. ఇదొక కొంతమందికి రివర్స్ క్వశ్చన్ మనకు మనమే వేసుకుందాం. అంటే మన పూర్వీకులు ప్రాచీన కాలంలో చాలామంది చెట్ల పై నుంచి పడి చనిపోయేవాళ్ళు, యాక్సిడెంట్ అయి చనిపోయేవాళ్ళు, పాములు గారు చనిపోయేవాళ్ళు. అప్పట్లో సూసైడ్ అంటే ఏదైనా హ్యాంగింగ్ చేసుకునేవాళ్ళు ఏదైనా బాధల్లో. అంటే ఇలా దుర్మరణం పాలైన వాళ్ళకి వెంటనే శరీరం రాదు. 80 సంవత్సరాలు 90 సంవత్సరాలు బతికి 70 ఏళ్ళు బతికి మామూలుగా చనిపోయిన వాళ్ళకి వెంటనే శరీరం వస్తుంది. వీళ్ళన్నీ పూర్తిగా సంపూర్ణంగా చనిపోయారు, వాళ్ళు దుర్మరణం పాలయ్యారు. దుర్మరణం పాలైన వాళ్ళకి వెంటనే బాడీ రాదు, కానీ వాళ్ళ మన పితృదేవతలు, మన పూర్వీకుల లెక్క. అప్పుడే బిడ్డ పుట్టి చనిపోతే కూడా పితృదేవత లెక్క, కానీ పేర్లు మనకు తెలియవు. వీళ్ళందరూ శరీరం కోసం తపిస్తూ ఉంటాయి, ఆత్మలు తిరుగుతుంటాయి. అమావాస్య రోజు మకా నక్షత్ర రోజు మన వారసులు మన వంశస్థులు ఏదన్నా ఒక పుణ్యము ఒక దానము ధర్మము చేస్తే అది వాళ్ళకి వెళ్తుంది. ఆ పుణ్యము వెళ్ళి వాళ్ళకు శరీరం దొరకడానికి ఎనర్జీ కనెక్ట్ అవుతుంది, విముక్తి కలుగుతుంది. వాళ్ళ ఆశీర్వాదం మనకు లభిస్తుంది. వాళ్ళ ఆశీర్వాదం మనకు లభించిందంటే ఇక్కడ మనకు పనులు ఫాస్ట్గా అవుతాయి. ఇది వర్చువల్ కనెక్టివిటీనే. ఎక్కడో మన ఫ్రెండు ఎవరో మనకు తెలిసిన వాళ్ళు ఢిల్లీలోనూ కలకత్తాలోనూ ఉంటూ డబ్బులు అయిపోయినాయి ఫోన్ చేస్తే మనం ఫోన్పే చేస్తాం, ఆడ వర్చువల్గా వెళ్ళి వాళ్ళ అకౌంట్లో పట్టిన వాళ్ళు అది వచ్చేస్తారు. సేమ్ ఇంతే. కాబట్టి ఈ క్లారిటీ మనం ఇవ్వడం ధర్మం. కాబట్టి వీళ్ళు పితృపరిహారం చేసుకోవడం చాలా అవసరము. పితృపరిహారం చేయాలనేటువంటి బాధ్యత ఇప్పుడు వచ్చింది. 10వ స్థానంలో 3 గ్రహాలు ఉన్నాయి, వృత్తిలో బాగా స్థిరపడతారు. తులారాశి అంటేనే త్రాసు తక్కడ వ్యాపారం, వీనస్ రాశి పబ్లిక్ వ్యాపారం అంతా ఎక్కడ ఉంటుంది? పబ్లిక్లోనే ఉంటుంది. ఈరోజు ఇట్లా సిటీలోకి వెళ్తే అడుగడుగున వ్యాపారమే జరుగుతుంది, సిటీ మొత్తం వ్యాపారం జరుగుతుంది. అంటే తులారాశి ప్రభావమే కదా ప్రపంచం అంతా ఉంటుంది. బిజినెస్ మ్యాన్ అనే సినిమాలో ఏదో అంటారు కదా, ఇది వ్యాపారం, ఇక్కడ అవన్నీ ఉండవు. కాబట్టి ప్రపంచంతో వ్యాపారమే, ప్రపంచంతో తులారాశి. ఇది ధర్మరాశి. ఈ త్రాసు ఎవరి చేతులు? ధర్మదేవత చేతులు ఉంటుంది, కోర్టులో ఉంటుంది. కాబట్టి ధర్మంగా ఉండాలి. వీళ్ళ వ్యాపారం ధర్మంగా చేయాలని అర్థం దానికి. తప్పు వ్యాపారం చేస్తే ఈ రాశి వాళ్ళకి దోషం వస్తుంది. వీళ్ళు తప్పు చెప్పకూడదు, కానీ తప్పు చెప్పకపోతే ఈరోజు బతకలేము, అసాధ్యమైపోతుంది.
అవును. కాబట్టి వీళ్ళకి 10వ ఇంట్లో 3 గ్రహాలు వస్తున్నాయి. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలు బావుంటాయి. హ్మ్. 9వ స్థానంలో రవి వస్తున్నాడు. తండ్రికి మంచి అభివృద్ధి ఉంటుంది. హ్మ్. కానీ పితృ పరిహారం చేయాలి. హ్మ్. అష్టమంలోకి కుజుడు వస్తున్నాడు. హ్మ్. కుజుడు అష్టమంలోకి వస్తున్నాడు కాబట్టి అనారోగ్యానికి గానీ, హ్మ్. ఏదైనా దుస్సంఘటన జరగడం గానీ, ఎవరితోనైనా గొడవలు రావడానికి గానీ, హ్మ్. లేదా ఇంకేదైనా కింద పడడం గానీ జరుగుతుంది. కాబట్టి వేగంగా వెళ్ళకూడదు. ఓకే. బైక్‌లో గానీ, కార్‌లో గానీ వేగంగా వెళ్ళకూడదు. హ్మ్. నిదానంగా వెళ్ళాల్సిన సమయం ఇది. కుజుడు అంటే ఫోర్సు, స్పీడు అంటా ఉంటాను నేను. హ్మ్. ఈ కుజుడు ఏం చేస్తాడంటే ఎక్కువ ఫుల్ సౌండ్‌లో వినాలంటారు పాటలు వీళ్ళు. హ్మ్. కుజుడు యొక్క ప్రభావం ఎక్కువ వచ్చింది. స్పీడ్‌గా ఫుల్ ట్రాఫిక్‌లో కూడా ఇలా ఇలా పడుకొని పెట్టి ఇట్లా తిప్పుతూ ఉంటారు. భయంకరంగా పాముల్లాగా. హ్మ్. సౌండ్ ఆ రోడ్డంతా మోర్ స్పీడ్‌గా. ఆ హ్మ్. శబ్దం అంతా ఎక్కువగా అలా చేసేవాళ్ళు కుజుడు యొక్క ప్రభావం. ఓకే. కానీ ఇప్పుడు అష్టమంలో కుజుడు వచ్చాడు కాబట్టి ఈ వేగం ఏ విధంగానూ మంచిది కాదు. హుహు. సరే అసలు బండే తోలకపోతే పోతుంది ఈ మాసం అనేసి ఉంటే కూడా ఎవడో స్పీడ్‌గా వచ్చి మనల్ని కొట్టేదానికి అవకాశం ఉంటుంది. అబ్బా! ఆ! కుజుడు అష్టమం కదా! ఓకే. కుజుడు అంటే అంబులెన్స్. హ్మ్. హ్మ్. డైరెక్ట్‌గా అంబులెన్స్ వస్తుందంటే కుజుడు వస్తున్నట్టే. అది కూడా ఫోర్స్‌గా వస్తుంది. భయంకరమైన శబ్దం చేస్తుంది. అవును. రెడ్ కలర్ స్టిక్కర్‌తో వేసుకొని వస్తుంది. హ్మ్. లోపల ఇంకెవరో టెన్షన్‌గా పడుకుంటారు. హ్మ్. ఆకస్మికమైనటువంటి వెహికల్ అది. ఓకే. దానికి ట్రాఫిక్ రూల్స్ లేవు. ప్రపంచంలో అందరికి ఉన్నాయి ట్రాఫిక్ రూల్స్. ఒక అంబులెన్స్ మాత్రం ట్రాఫిక్ రూల్స్ లేవు. హ్మ్. వాడు ఎట్టన్నా దూరొచ్చు. అవును. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాని కూడా ఆపేస్తారు అంబులెన్స్ వస్తా ఉంటే. హ్మ్. అదే కుజుడు. కుజుడు రక్తానికి అధిపతి. అందుకే ప్రమాదంలో రక్త గాయాలతో ఉన్నవాళ్ళు, ఆపరేషన్‌లు, హాస్పిటల్, మెడిసిన్స్ ఇవంతా కుజుడి పరిధిలోకి వస్తుంది. ఓకే. కాబట్టి ఆ గ్రహం 8లోకి వస్తుంది కాబట్టి సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేయాలి. హ్మ్. ఎరుపు రంగు ఆహారం దానం చేయాలి. కుజుడు ఎరుపు రంగు కాబట్టి హ్మ్. టమాటో, యాపిల్, చెర్రీ, డ్రాగన్ ఫ్రూట్, హ్మ్. పామోగ్రనేట్, బీట్రూట్, హ్మ్. అదేవిధంగా వాటర్ మెలన్, ఎరుపుగా ఉన్నటువంటి కొన్ని రకాల కూరాకులు, హ్మ్. ఇటువంటి ఎరుపు రంగులో ఉన్నటువంటి కొన్ని స్టింగ్ అనేది ఏదో జ్యూసులు కూడా ఉంటాయి. హ్మ్. ఏదైనా సరే ఎరుపు రంగులో ఉన్న ఆహారం దానం ఇవ్వచ్చు. మంగళవారం దానం ఇవ్వచ్చు. హ్మ్. ఆ దోషం నశిస్తుంది. ఓకే. ఓకే. ఇప్పుడు ఏదో పెద్ద గాయం కావాల్సింది ఒక చిన్న గీతతో అట్లా బ్లేడ్ తెగుతుంది అంతే. హ్మ్. కర్మ తప్పదు. హ్మ్. కానీ పాము అనేది తేలుగా మారుతుంది. ఓకే. ఓకే. తీవ్రత తగ్గించుకుంటే మనకే కదా బెనిఫిట్. హ్మ్. అట్లేదైనా మనకు మిస్ అయితే అంటూ ఉంటారు. నువ్వేదో పుణ్యం చేసుకున్నావు. ఈ పాటికి ఇంకెవరైనా అంటే అట్లా స్పాట్‌లో ఏదో అయిపోయి ఉండాలి. నిజంగా నువ్వు అదృష్టవంతుడివి. ఇంత జరిగి నువ్వు సేఫ్‌గా ఉన్నావంటే. అవును. ఏదన్నా ఒక పుణ్యం చేయాలి. ఒక దానం, ధర్మం చేయాలి. హ్మ్. ఇతరులకు మనకు వల్ల అయితే ఉపయోగపడాలి. అవన్నీ ఇటువంటి వాటిలో ఉపయోగపడతాయి. హుహు. దారిన వెళ్ళే వాళ్ళు చెప్తారు. ఎప్పుడో చేసుకున్న ఏ జన్మలో చేసుకున్న పుణ్యం అంటారు వాళ్ళు. అవునవును. ప్రకృతి వాళ్ళ ద్వారా మనకు చెప్తుంది. నిజం మనం పుణ్యం చేశామని వాళ్ళు చెప్తారు. చెప్పేసి వెళ్తా ఉంటారు వాళ్ళు. హుహు. అందుకే దానాధర్మం, పరోపకారం చేయడం వల్ల భగవంతుడు వేగంగా అనుగ్రహిస్తాడు. ఓకే. కాబట్టి ఈ రాశికి కుజుడు అనుకూల గ్రహం కాదు. వ్యతిరేక గ్రహం వ్యతిరేక స్థానంలోకి వచ్చి వ్యతిరేకత ఎక్కువ అవుతుంది కాబట్టి హ్మ్. దీన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. సుబ్రహ్మణ్య ఆరాధన ఎక్కువ చేయాలి. ఎరుపు రంగు ఆహారం దానం ఇవ్వాలి. ఇది అలాగే చాలా తీసుకోవాల్సిన అతి ముఖ్యమైన జాగ్రత్త. గురుగారు ఇంకే గ్రహాలు వీళ్ళకి వ్యతిరేకంగా ఉన్నాయి? ఇంకేమి గ్రహాలు అన్నీ అనుకూలంగానే ఉన్నాయి. అంటే వీళ్ళు పెళ్లి ప్రయత్నాలు చేసినా కూడా వీళ్ళకి బాగా కలిసొస్తుందా? కలిసొస్తుంది. ఓకే. వీళ్ళకి చక్కటి భాగస్వామి దొరకాలి అని అనుకుంటే ఏ రాశి వాళ్ళని చేసుకుంటే బావుంటుంది? అసలు వీళ్ళు చేసుకోకూడని మేషరాశి వాళ్ళని రాశులు? చేసుకోకూడదు. హ్మ్. వృశ్చిక రాశి వాళ్ళని చేసుకోకూడదు. హ్మ్. అదేవిధంగా సింహరాశి వాళ్ళని అసలు చేసుకోకూడదు. హ్మ్. చేసుకుంటే మిథున రాశి వాళ్ళని చేసుకోవచ్చు. హ్మ్. అదేవిధంగా ఇంకా కుంభరాశి వాళ్ళని చేసుకోవచ్చు. హ్మ్. అదేవిధంగా మకర రాశి వాళ్ళని చేసుకోవచ్చు. ఇంక మిగిలిన ఏ రాశులు పనికిరావు. హుహు. ఈ జనరల్‌గా చెప్తున్నాం. వ్యక్తిగత జాతకం చూసి ఎవరు చెప్పడం లేదేమో. హ్మ్. అంటే పంచమ, భాగ్య, లాభ హ్మ్. స్థానాలు, మిత్రగ్రహ స్థానాలు మనం చెప్తున్నాం ఇక్కడ. హ్మ్. హ్మ్. ఈ రాశికి గురువు వ్యతిరేక గ్రహము. ధనుసు అవును. రాశి, మీన రాశులను చేసుకోకూడదు. హ్మ్. కుజుడు వ్యతిరేక గ్రహము. వృశ్చిక రాశి, మేష రాశులను చేసుకోకూడదు. రవి బాధకాధిపతి. హ్మ్. సింహరాశి చేసుకోకూడదు. హుహు. ఇలా చూసుకోవాలి. ఇంకొక మాట గురుగారు ఇప్పుడు వీళ్ళకి ఆరోగ్యపరంగా ఎలా ఉంటుందన్నారు? ఆరోగ్యపరంగా కేర్‌ఫుల్‌గా ఉండాలి. కుజుడు హ్మ్. 8లోకి వస్తున్నాడు కదా! ఈ యాక్సిడెంట్స్ ఇవి ఉంటాయి కాబట్టి ప్రమాదాలు ఏదన్నా నిర్లక్ష్యం జరిగేదానికి ఉండదు. అవకాశం ఉంది. హ్మ్. దాన్ని మనం ఇలా భయపించడానికి చెప్పడం లేదు. హ్మ్. దుష్ దుష్టగ్రహము 8లోకి వస్తుంది కాబట్టి జాగ్రత్త చెప్తున్నాము. అవును. ఇది కంప్లెయింట్ కాదు, కరెక్షన్ మాత్రమే. హ్మ్. సుబ్రహ్మణ్య ఆరాధన చేసుకొని నేను చెప్పిన ఆహారం దానం చేయొచ్చు మంచిది. కుంకుమ, ఎర్రటి కుంకుమ కూడా బకెట్‌లో నీళ్లు వేసి కలిపెట్టేసి హ్మ్. దాన్ని పారబోయొచ్చు. ఎరుపు ఓకే. రంగు క్లాత్ ముక్కలు ముక్కలు కత్తిరించి నీళ్లో హ్మ్. కలిపేయొచ్చు. లేదా ఎరుపు రంగు వస్త్రాన్ని భగవంతుడికి సమర్పించొచ్చు. హుహు. ఓకే. ఎర్రటి వస్త్రాలు. హ్మ్. రెడ్ కలర్ శారీ అమ్మవారికి సమర్పించొచ్చు. హ్మ్. ఆటోమేటిక్‌గా ఈ విధంగా పరిహారాలు చేసుకుంటే బావుంటుంది. ముఖ్యంగా నిర్లక్ష్యం చేయకూడదు డ్రైవింగ్ విషయంలో అవును. గూడా. ఎక్కువ స్పీడ్ పోవడము. హ్మ్. లేదంటే ఇప్పుడు ఉదాహరణకు ఈ రాశిలో పుట్టి ఓ ర్యాపిడో బుక్ చేస్తారు. హ్మ్. ఆ ర్యాపిడో బుక్ చేసిన వ్యక్తి మనల్ని ఎక్కించుకుంటాడు.
అతనికి ఏదో ఎమర్జెన్సీ కాల్ వచ్చేస్తుంది, ఉమ్, సర్రని మనల్ని వదిలేసి అతను పోవాలా, అతను ఇంకప్పుడు రాకెట్ లాగా పోతాడు. అవును, అప్పుడు డేంజర్. మనమేం డ్రైవింగ్ చేయలేదు కదా. లేదు, కుజుడు అంటే రక్తానికి అధిపతి కాబట్టి ఆ ర్యాపిడో తోలుతున్న వ్యక్తికి ఫిట్స్ ఉంటే మనం ఏం చేస్తాం మనకు తెలుసా? ఫిట్స్ అంటే ఏమి, ఎక్కడికో అక్కడ పడిపోతారు. వెనుక వచ్చిన వాళ్ళకు కూడా డేంజర్ ఇంకా. కాబట్టి ఇట్లా అంటే ఇక్కడ వినడానికి ఎంత ఇబ్బందికరం కొంచెం. అవును, కాబట్టి పరిహారం ఇంపార్టెంట్. ఖచ్చితంగా గురుగారు చాలా చక్కటి పరిహారాలు చెప్పారు. డెఫినెట్గా అందరూ కూడా వీటిని పాటిస్తే వాళ్ళకున్న ఈ వ్యతిరేక గ్రహం యొక్క దోషాలు ఏవైతే ఉన్నాయో అవి తొలగిపోవడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ధన్యవాదాలు గురుగారు. ధన్యవాదాలు.